సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాలాకి దాని అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది. సో ఆ విలేజ్ ఏంటి అంటే ప్రజెంట్లీ ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ విలేజ్. అక్కడ నో సిగ్నల్, నో పవర్, ఏమీ ఉండవు. సో ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇన్కేస్ నిజంగానే ఆ విలేజ్ కనుక కన్వీనియంట్గా ఉంది అనుకోండి, ఒక 1-2 days స్టే చేద్దాం. లేదు అనుకున్నట్టుగా లేదు, సంథింగ్ ఏదో తేడాగా ఉంది అనుకుంటే మాత్రం వెళ్ళిపోదాం అక్కడి నుంచి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేసు జైసల్మీర్ నుంచి 20 kilometers ఉంది. సో నేను అనుకున్నాను జనాలు ఉంటారు దారిలో, ఊర్లో వస్తే అది ఇది అనుకున్నా. స్టిల్ మనం 12 kilometers వచ్చాం, ఒక్క ఊరు కూడా లేదు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఆ ఊరు వెళ్తున్నాం. ఐ డోంట్ నో సిచ్యువేషన్ ఏంటో. చెప్పడానికైతే సేఫే అని చెప్పారు, బట్ వెళ్ళి అక్కడ మనం ఉన్నదాకా 1-2 days ఉన్నదాకా కూడా మనకు తెలియదు మనం సేఫ్ ఉంటామా లేదా, సేఫా కాదా అనేది. అండ్ సిగ్నల్ కూడా ఉండదంట. చూద్దాం. చూడండి అసలు నాట్ ఈవెన్ సింగిల్ విలేజ్ కూడా లేదు మధ్యలో. సో నేను అనుకున్నా మన దగ్గర కుకింగ్ ఏమన్నా లేకపోతే వచ్చి తెచ్చుకోవచ్చులే, మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చో ఊర్లోకి వచ్చి మెయిన్ ఊర్లోకి వచ్చో అని అనుకున్నా. బట్ ఇక్కడ నా సిచ్యువేషన్ చూస్తే టోటల్గా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ రోడ్లో డే టైం వచ్చి నేను మంచి పని చేస్తాను. అదే నైట్ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేము. అంటే వెళ్ళొచ్చు, బట్ ఒక భయం ఉంటుంది. మనకు తెలిసి తెలియని ప్లేస్లో వెళ్తున్నాము అనుకోండి, ఏంటి మనం సేఫ్ ఉన్నామా, సేఫ్ లేదా, అది ఇది అని. నా గెస్ అయితే ఈ ఊరు వెళ్ళిన దాకా కూడా ఎవడు ఉండడేమో అని నాకు అర్థమైంది. నేను మైట్ బి ఉంటే ఒక విలేజ్ ఉండొచ్చు. ఒక ట్రాక్టర్ వస్తుంది చూడండి. బ్రో దిస్ ఇస్ క్రేజీ బ్రో. ఇన్ని కిలోమీటర్లు వచ్చా మధ్యలో ఒక్క ఊరు లేదు. మనం వెళ్ళే ఊరికి ఇప్పుడు మాలాకి దాని అని చెప్పేసి ఒక్క ఊరు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి, ఇన్ని కిలోమీటర్లు వచ్చి ఇంకా జస్ట్ 1.8 kilometers ఉంది. అది కూడా 100 meters నుంచి రైట్. రోడ్డు చూడండి ఎట్లుందో, ఫుల్ ఆఫ్ రోడింగ్ రోడ్ ఇది. అమ్మడి అమ్మ, అవసరం అంటావా? ఇక అమ్మాయి వెళ్ళింది కారులో, నేను వెళ్ళకపోతే మరి నా మీద నాకే ఇజ్జత్తుకి సవాలు. చూడండి 1.7 kilometers ఈ రోడ్లో ఈ రోడ్లు పట్టుకొని నేను వెళ్ళాలి ఆ ఊరు రీచ్ అవ్వాలంటే. మామూలుగా లేదు ఇది కాదు. అవసరం అంటావా మనకి? నాకు ఒకప్పుడు నేను ఒక వీడియో చూసాను. ఏంటంటే ఏదో యూట్యూబ్ వీడియోల కోసమో, షార్ట్స్ కోసమో, పాపులారిటీ కోసమో ఏదో అడ్వెంచర్ చేస్తా చనిపోయారు అది ఇది అని చెప్పి చూస్తే వీటి కోసం అంత పిచ్చి అవసరమా అని నేను అనుకున్నాను. నాకు ఇవాళ అర్థమవుతుంది. మోస్ట్లీ ఇప్పుడు నేను అదే చేస్తున్నాక ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే డే టైము. సో నాకు కంటి ముందు కొంచెం సేఫ్ ఉన్నానా లేదా నాకు అర్థమవుతుంది. బట్ యా, దిస్ ఈస్ క్రేజీ. అబ్బు అబ్బు అమ్మో. సరే, ముందు రోడ్డు చూసి జాగ్రత్త డ్రైవ్ చేయాలి. మిగతా విషయాలు ఆడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అసలు వాళ్ళని కలిసి ఉండడానికి కుదురుతుందా లేదా, మనం ఉండడానికి కుదురుతుందా లేదా, మిగతా థింగ్స్ అన్నీ సేఫా కాదా. ముందు ఇంపార్టెంట్ సేఫ్. ఎందుకంటే సార్ నేను ఇవాళ ఎలాగోలా చేసేసి వచ్చేస్తా. రేపు ఈ వీడియో చూసి ఇంకెవరైనా అడ్వెంచర్కి వెళ్దామని ప్లాన్లు వేసారనుకోండి, మళ్ళీ వాళ్ళు సఫర్ అయితే అది నా వల్లే అవుతుంది. సో అందుకని ముందు నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా. ఫస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నిజంగానే అంత ప్రాపర్ బాగుంది అని అనుకోండి, నేను రికమెండ్ చేస్తా ఎవరైనా వెళ్ళండి. లేదు అంటే డోంట్ గో. సో ఇక్కడ దాకా అయితే రోడ్డు ఓకే బాగానే ఉంది. ఇది కొంచెం అంటే మట్టి రోడ్డు, బట్ స్టిల్ కొంచెం వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా, అది బాగానే ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇంకా 900 meters స్ట్రైట్, తర్వాత మళ్ళీ 200 meters రైట్. నాకు తెలిసి ఆ 200 metersకి రోడ్డు లేదనుకుంటా.
సరే బ్రో, మళ్ళీ మాట్లాడతా. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది విలేజ్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసలు మాట్లాడదాం ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి. ఎవరో ఉన్నారబ్బా, అడ్వెంచర్ గాయస్ ఉన్నారు, చూద్దాం. వెళ్ళి మిగతా విషయాలు కనుక్కున్నాం. సరే, నేను మీకు ఆ విలేజ్ గురించి చెప్పాను కదా, మలాకి దాని అని చెప్పేసి. ప్రజెంట్ మనం ఊర్లోకి వచ్చేసాం. సో థింగ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఎంట్రన్స్, ఇలా వెహికల్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 5-6 హట్స్ ఉన్నాయి చూడండి. ఇదొకటి, 2, 3, అక్కడ ఒకటి 4 అండ్ అటు ఇంకోటి ఉంటుంది. సో ఈ 4-5 హట్స్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. దేనికోసం అంటే వచ్చిన గెస్ట్లకి ఇవ్వడానికి. అండ్ పర్ పర్సన్కి 600 రూపీస్, 500 to 600 ఛార్జ్ చేస్తారు. ఓకేనా. అండ్ మన వెహికల్ కూడా తెచ్చుకొని ఇక్కడ ఫ్రీ స్పేస్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ అది ఉంది కదా షెడ్ వేసి, అది కిచెన్. సో అందులో వాళ్ళు మనకి ఏం కావాలన్నా వాళ్ళే వండిస్తారు. సో డిపెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 50 రూపీస్, లంచ్ 150, డిన్నర్ 150. సో వాళ్ళు చెప్పి ఛార్జ్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 చిన్నవి. సో అవి 2 ఏంటి అంటే బాత్రూమ్ అనమాట. సో ఇది లైక్ అటాచ్డ్, లైక్ స్నానంకి బాత్రూమ్కి వాటర్ అక్కడ ఉంటాయి. అండ్ మీకు ఈ దగ్గరలో ఊరు కావాలి అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే ఊరు ఉంటుంది అనమాట. సో ఆ ఊర్లో మీకు కావాల్సిన ఏమైనా చిన్న చిన్న థింగ్స్ కావాలంటే కిరాణా షాప్ లాగా ఉంటే అక్కడ దొరుకుతాయి. అండ్ నెట్వర్క్ ఉంది, అసలు లేదు కాదు, పాయింట్స్ ఉన్నాయి. మరి హెవీ నెట్వర్క్ అయితే ఉండదు. అండ్ కరెంట్ అయితే లేదు. సో ఇది ప్రజెంట్ ఈ మాలాకి దాని అనే ఊరు గురించి ఇన్ఫర్మేషను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇంకా అంటే జనాలతో సంబంధం లేదు, నేను చాలా రిమోట్ ప్లేస్లో ఉంటాను. నాకు ఇంకా నేను ఈ చుట్టూ చూడండి, చుట్టూ కొండలు అండ్ ఎంటీ ల్యాండ్లు, ఎక్కడో ఒక 5-6 కిలోమీటర్లకు ఒక ఊరు ఉంటుంది అనమాట. సో వచ్చి, సో ఈవెన్ కపుల్ అయినా రావచ్చు, లేదు ఫ్యామిలీతో అయినా రావచ్చు. 2 రోజులు సరదాగా వచ్చి ఇవన్నీ ఇట్లా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా గడుపుతాను, టైంపాస్ చేస్తా అంటే రావచ్చు. బెస్ట్ ప్లేస్. అండ్ సేఫ్టీ అంటారా, నేను వాళ్ళతో మాట్లాడాను, మంచి వ్యక్తులే. సో సేఫ్టీకి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎట్లాగో నేను ఇవాళ అయితే ఇక్కడే ఉంటాను. అండ్ వాళ్ళు ఉండి, సో రేపు నేను నా మూడ్ని బట్టి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతా, లేదు అంటే కంటిన్యూ చేస్తాను ఇంకొక 1-2 డేస్. సో అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది. అండ్ మిగతా అప్డేట్స్ ఏంటి అనేది నేను మళ్ళీ మిగతా వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, కొంచెం మనం ప్రశాంతంగా కుక్ చేసుకుందాము, మనకు నచ్చినట్టుగా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కార్ అయితే పార్క్ చేసేసా. ఒకసారి నడుచుకుంటే ఇలా షాప్ దాకా వెళ్తా. సో ఏమన్నా దొరికితే ఏమో చూద్దాము, దాన్ని బట్టేసి వచ్చి మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. నైట్ వీళ్ళ ఫుడ్ తీసుకుందాం, డే టైం మనం ఫుడ్ వండుకుందాం. ఎందుకంటే నైట్ అన్కంఫర్టబుల్గా లైటింగ్లో వీడియో కూడా సరిగా రాదు. సో దానికంటే మనం కుక్ చేసుకోవడం డే టైం బెస్ట్. నైట్ వాళ్ళ దగ్గర తీసుకుందాం. సో మన పర్పస్ సాల్వ్ అవుతుంది, మనం అనుకున్న కుకింగ్ వీడియో చేసినట్లు అవుతుంది అనమాట. సో అందుకని అలా ప్లాన్ చేసా. సోలోగా ఉన్నా. ఇప్పుడు దాకా నేను బేసికల్గా సోలో జర్నీస్ చేస్తా. బట్ నేను సోలో జర్నీస్ అంటే నేను ఎవరో ఒకరితో మాట్లాడటానికి ట్రై చేస్తాను, ఇంకొకరితో మాట్లాడతాం, కనెక్ట్ అవుతాము, తిరుగుతాము, అటు ఇటు వెళ్తాము. బట్ ఫస్ట్ టైం సోలో జర్నీకి నిజంగా సోలో జర్నీ ఫీలింగ్ వచ్చిందనమాట.